అసలు వాళ్ళ క్వశ్చనింగ్ నాకు హ్యాపీ అంటే ఒక సైడ్ టెన్షన్ అయినా హ్యాపీ అనిపిస్తుంది. ఏక్దమ్ ఏక్ బార్ అగర్ హోగే తో హోగే క్లియర్ హో జాయేగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. కొద్దిగా టాస్క్ ఉంది బట్ క్లియర్ అవుతుంది. అయ్యాక నేను ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెడతాను. మీ చైర్ మీకే ఇస్తాను, అక్కడే కూర్చోండి, మిగతా వాళ్ళకి అందరికి ఇచ్చేసి ఖచ్చితంగా సీజ్ అయ్యాక మీ గోల్డ్ 2 తెలుగు రాష్ట్రాలు వాళ్ళు జనాలందరూ చాలా తెలుగు ఆసక్తిగా కాదండి. చూస్తున్నారు. నేను అంటే నాకు అదే ఢిల్లీ ఆఫీసర్స్ సౌత్ గోల్డ్ మ్యాన్ అంటారు కొందరు, అక్కడ అసలు క్రేజ్ అయిపోయింది. Okay. బట్ ఏంటంటే మనం కష్టపడి సంపాదించింది మేడం. ఏదో సరే ఇది అది చేసింది, కష్టపడింది ఎక్కడ పోదు. నేను చెప్తున్నాను, కష్టపడి ఇంట్లో సొమ్ము దొంగలు తగిలిన పోలీసులు తొందర రికవర్ అవుతాయి, మిగతాయి కావు. చూడండి మీరు చూడండి ఎక్కడైనా, నేను ఎందుకంటే నేను జర్నలిస్ట్గా వర్క్ చేశాను కదా, పోలీసులు దొంగతనం అయింది న్యూస్ రాస్తే రికవర్ అయినప్పటికీ న్యూస్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడంటే ఇవ్వట్లేదు. మనం కష్టపడిన సొమ్ము ఎక్కడ వెళ్ళదు. సో సీజ్ చేసినా అది మీ మంచి కోసమే అనుకున్నారా? ఒక విధంగా మంచి. బికాస్ ఒరిజినల్ గోల్డ్ అని ప్రూవ్ అయింది వన్ థింగ్. ఐ థింక్ నేను అండ్ అన్ని ఆధారాలతో మళ్ళీ మీ గోల్డ్ ని మీకు వెనక్కి రాబట్టుకుంటున్నారు. చాలా మంది గోల్డ్ ఒరిజినల్ అని అడుగుతారు. సెకండ్ వచ్చి మిమ్మల్ని ఐటీ వాళ్ళు అడిగారు అనుకుంటారు. ఇక వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను ఐటీ వాళ్ళు అడిగారా, ఐటీ వాళ్ళు అడిగారు ఒరిజినల్ గోల్డ్ అని చెప్పేసి అది ఉన్నారు. ఇప్పుడు గోల్డ్ స్మిత్ లేకుంటే మీ దగ్గర చెక్ చేసి చూపించాను ఒరిజినల్ గోల్డ్ ఎందుకని అంటే అనవసరంగా మనము అంటే పబ్లిక్ గోల్డ్ అంటే సెంటిమెంట్ అండి అందరికి. అంతే కదా. ఇప్పుడు చాలా మంది నన్ను ఇట్లా టచ్ చేస్తారు. ఇక్కడ మనం ఏదో మిగతాది పెట్టేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాడు కన్నా ఒరిజినల్ మెయింటైన్ చేస్తే హ్యాపీ. భగవంతుడు ఇచ్చినప్పుడు అలాగే చేయాలని చెప్పేసి. ఒక చిన్న చైన్ వేసుకుని వెళ్ళాలంటేనే మాకు భయంగా ఉంటుంది. అలాంటిది కొన్ని కిలోలు బంగారాన్ని ఇలా మెడలో వేసుకుని చాలా ధైర్యంగా తిరుగుతున్నారు సార్. కష్టపడాను. మా షేలింగం పబ్లిక్కి తెలుసు. లోకల్ పీపుల్కి ఏమో కానీ సెటిలర్ల 13 lakhs పీపుల్కి అయితే మ్యాక్సిమం నాకు ఇన్స్టా ఫాలోవర్స్ ఉంటారు. నాకు 2,10,000 ఫాలోవర్స్ ఉంటారు షార్ట్ టైంలోనే. అలా షేలింగంపల్లిలో 1,17,000 షేలింగంపల్లి పీపుల్ ఉన్నారు. ఓకే. ఇది ఇన్స్టా ఫాలోవర్స్. మళ్ళీ వ్యూవర్షిప్ చాలా ఉంటుంది. వాళ్ళందరికీ తెలుసు ఏ ఆద్మీ కష్టపడి పనిచేసే వ్యక్తి అని చెప్పి. కొందరు లోకల్ పీపుల్కి కొద్దిగా అది ఒక కుళ్ళు కనుక దాన్ని మనం ఏం చేయలేం మామూలుగా. అది మా సెటిలర్స్ అయితే మేమందరం హ్యాపీ. మొత్తం 13 lakhs పీపుల్ ఎవరో కాదు, ఫస్ట్ మా ఆడవాళ్ళకే కుళ్ళుగా ఉంది. మా మెడలో ఉండాల్సినవన్నీ మీ అంటే మెడలో మీరు ఉన్నాయి. మెడలో ఉండేసి ఇట్లా చూసుకుంటూ ఇట్లా నవ్వుతారు కదా, నేను ఏం చేస్తానంటే మేడం నమస్తే బాగున్నారా అని అంటారు. అంటే మీకు అది గోల్డ్ టచ్ అయినట్టే మీకు. మీరు అప్పుడు హ్యాపీ ఫీల్ అవుతారు. చూడండి మీరు ఎవరినన్నా అడగండి, నా సైడ్ చూసి వాళ్ళు ఇట్లా అంటే జస్ట్ సర్ప్రైజ్ చూసిన వెంటనే నేను వాళ్ళకి గోల్డ్ వచ్చినట్టే నేను రిప్లై. అదే నయనానందం అంటారా? అంటే ఖచ్చితంగా నమస్తే అంటే అది కొందరు షేక్ హ్యాండ్ ఇస్తారు, కొందరు ఇక్కడ టచ్ చేస్తారు. మనకిట ఎలా ఉంటుందంటే వుడ్ టచ్ అంటారు, ఐడియా ఉంది కదా, ఆ టైప్లో నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. కొందరు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, కొందరు వెయిట్ చేస్తున్నారు. ఇక వాళ్ళ అదృష్టం రాల్సింటే అవుతారు. బట్ ఆ లయన్ ఆ లాకెట్ చూస్తే మాత్రం మిమ్మల్ని చాలా మంది లయన్ విజయ్ అని కూడా అంటూ ఉంటారు. మరి దానికి సింబాలిక్ గా ఏమైనా లయన్ పెట్టుకున్నారా? యాక్చువల్గా ఆ లయన్ విజయ్ అనేది ఎందుకు వచ్చింది? నేను 2010 నుంచి లయన్స్ క్లబ్లో వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఒక లయన్స్ క్లబ్లో నేను ముందు ఒక క్లబ్లో వర్క్ చేశాను. తర్వాత నేను ఓన్గా పెట్టాను లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హోప్. దానికి నేను ఫౌండర్ ప్రెసిడెంట్ అండి. మా టీం ఉంటుంది. ఆల్మోస్ట్ మేము ఒక 10 years నుంచి సర్వీస్ చేస్తున్నాం. ఇంకా లయన్ అనేది వాళ్ళు లయన్ అనేది మెన్షన్ చేసుకోవచ్చు, నేనే సమ్ టైమ్స్ చేయను. అంటే లయన్ కన్నా నాకు కొండానే కొద్దిగా వైబ్రేటింగ్ ఉందని నాకు అనిపిస్తుంది. అది కొండానే ఎక్కువ వాడతాను. నాకు డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తా అన్నారు, అది వద్దులేండి ఇప్పుడు మనం కదా అంటే నేను ఎలిజిబుల్ కాదనుకున్నాను. నాకు డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తా అని చెప్పి నేను 2017లోనే ప్రపోజల్ వచ్చింది నాకు. కరెక్ట్ కాదు మనం చేసేటప్పుడు మనకి అని చెప్పేసి, మళ్ళీ డాక్టర్ లయన్ కొండ లెంత్ అయిపోతుంది అని చెప్పేసి. మరి ఇంకో పేరు కూడా రాబోతుంది, LLB కూడా చేస్తున్నారు, ఫైనల్ ఇయర్ అని టాక్. ఫైనల్ సెమిస్టర్ ఉందండి. సో తర్వాత లయన్ కొండ ఇవన్నీ తర్వాత LLB అని కూడా వస్తుంది పక్కన. స్పేస్ కొద్దిగా చాలా ఉందండి, అది దట్స్ వై. సో చాలా కామన్ నేరో కాదు, బ్రాడ్ ఉందన్నమాట స్పేస్, అండ్ అడ్జస్ట్ చేసుకుంటాము. మళ్ళీ నేను నాట్ LLB, నెక్స్ట్ LLMB May 18th ఎంట్రన్స్ ఉంది, అది మీరు వస్తున్నారు. సో అంత టైం ఉంటుందా సార్ చదివేంత? చెప్పాను కదా మేడం, నాకు ఏంటంటే అనవసరం విషయాలు ఆడిల్లు వెళ్ళి ఇక్కడ వెళ్ళి అక్కడ వెళ్ళి టైం పాస్ చేయాలని, ఆఫీసు ఇల్లు సొసైటీ బస్ నీడ్ ఎక్కడ ఉంటే అక్కడ మనం. సో అనవసరమైన హెడ్ ఎక్స్ పెట్టుకోకుండా సింపుల్గా సర్వీస్ చేసుకుంటూ హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ చదువుకుంటూ ఉంటారు. సో ఇదే కదా ఒక నిజంగా ఒక పర్ఫెక్షన్ రావాలంటే టైంకి వేలాపాలా లేకుండా ఇష్టం వచ్చినట్టు కాకుండా సార్ అయితే టైంకి మెయింటైన్ చేసుకుంటూ ఫ్యామిలీని కేర్ చేసుకుంటూ అలాగే సొసైటీలో సర్వీస్ కూడా చేస్తున్నారు. సో నైస్ థింగ్ అండి. బట్ బంగారం చూస్తే మాకు కూడా ఒకసారి టచ్ చేయాలని ఉంది నిజంగా. ఒకసారి ఆ ఫీల్, ఆ వెయిట్ ఎలా ఉంది, ఆ డీటెయిలింగ్ ఒకసారి చూడాలని ఉంది సార్ మాకు కూడా. అంటే నేను ఓన్లీ సాటర్డే రోజు ఎవరికి ఇవ్వనండి. అదర్ దెన్ సాటర్డే రోజు ఎప్పుడైనా ఇస్తాం. మీరు నెక్స్ట్ ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు చెప్పండి, ఖచ్చితంగా ఇస్తాను. ఖచ్చితంగా ఏమనుకోవద్దు. ఇంతకుముందు నేను చాలా ఛానల్స్లో చాలా యాంకర్స్ మేడం వాళ్ళకి ఇచ్చాను. బట్ మీరు అడిగారు కాబట్టి ఇవాళ సాటర్డే. సో సాటర్డేస్ మాత్రం మెడలో నుంచి తీరు మీరు. సో నెక్స్ట్ టైం శనివారం కాకుండా వేరే రోజు వచ్చినప్పుడు మాకు ఖచ్చితంగా మీ జ్యువెలరీ చూపిస్తారు. ఖచ్చితంగా ఖచ్చితంగా.
ఎల్ఎల్బి చేస్తున్నారు, మరి అది ఒక లా చేశాక సొంతంగా మీ బిజినెస్కి ఉపయోగపడడానికి మాత్రమే చదువుతున్నారా, లేకపోతే దాన్ని మీరు చదివిన విద్యని బయట సొసైటీకి కూడా ఏదైనా తీర్మానాలు ఇవ్వడానికైనా, తీర్పులు ఇవ్వడానికైనా, లేకపోతే న్యాయం, జస్టిస్ చేయడానికి కూడా ఉపయోగపడుతుందంటారా? నా బిజినెస్ కంటే నేను ఎవరికైనా ఫీ ఇచ్చేస్తే అడ్వకేట్స్ వాళ్ళందరూ అందుబాటులో ఉంటారు, మనం ప్రాపర్గా ఎప్పుడైనా ఇబ్బంది వస్తుంది. బట్ నాకైతే నా దగ్గరికి వచ్చి పబ్లిక్కి చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు మొన్న ఒక అతను పోలీస్ అతను ఫోన్ చేసిండు, నన్ను రమ్మన్నాడు అని అన్నాడు. మన మీన్స్ ఒక 2 years నేను ఒక అడ్వకేట్ని అడిగాను, అన్న ఎలా ఉంటుంది సార్, వెళ్ళాలా అవుతుంది, లేదు వాళ్ళు నోటీస్ ఇస్తేనే వెళ్ళాలి. అలాంటి పాయింట్స్ ఎల్ఎల్బి కంప్లీట్ అయితే నేనే చెప్పేస్తాను. ఇంకా మళ్ళీ నాలెడ్జ్ కోసమే నాలెడ్జ్ కోసం చాలా మనకి కొన్ని ఎలా ఉంటుంటే అంటే కొన్ని మనకి సెక్షన్స్ ఉంటాయి మేడం, అవి చాలా అంటే అది చెప్పాను కదా, పోలీస్ డైరెక్టర్ రమ్మంటే ఇవ్వండి సార్, ఏదైనా నోటీస్ ఉంటే నేను వస్తాను మాట్లాడతాను, కొంచెం భయపడి వెళ్ళిపోతుంటాను. మీరు చూడండి మ్యాక్సిమం ఏదన్నా అంటే అట్లా లిఫ్ట్ చేస్తారు పోలీసు, అప్పుడు నోటీస్ ఇచ్చేస్తారు. మిగతా వాళ్ళు ఏంటి కొన్ని నా ఎల్ఎల్బి వల్ల మాత్రము సమాజంకి ఉపయోగమే ఉంటుందండి. ఓకే, మళ్ళీ మీరు ఏదో చెప్పారు, జూనియర్గా ప్రాక్టీస్ చేస్తాను, కోర్ట్ బి వెళ్తాను నేను. సో మల్టీపర్పస్గా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసి మీ దగ్గరకు వచ్చిన వారికి మీరే ముందే మళ్ళీ నా దగ్గరికి వచ్చాక నేను సపోజ్ మీరే అడ్వకేట్ మేడం ఎలా ఉంటుంది ఇది అని చెప్పేసి క్లారిటీ, మీరు బిజీ ఉంటే మళ్ళీ ఇస్తాను విజయ్ గారు అలాగా ఉండదు, కొద్దిగా నాలెడ్జ్ నాకు బుక్స్. సో అందుకే మీరే చదివేస్తున్నారు ముందుగానే. ఎల్ఎల్బి నేను చేస్తున్నాను కదా, దాంతో ఏంటంటే కొన్ని ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఫీజు అనేది ఉంటుంది. అడ్వకేట్ని కలవాలంటే వెయిట్ చేయాలి సార్, వాళ్ళు బిజీ లేని అడ్వకేట్స్ అయితే మనకి ఇప్పుడు నేను అడ్వకేట్ కంప్లీట్ అయిపోయి లాయర్ అని చెప్పేసి వస్తే నా దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం వితౌట్ ఫీజుతో వాళ్ళకి ఏంటంటే కొందరు 2000 ఇచ్చుకోలేని పరిస్థితి. ఇప్పుడు చెప్పాను కదా, నాకు చిన్న అర్జెంట్ ఉందంటే 2000 రూపీస్ నేనే ఇస్తాను. అలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేసి ఇలా ఉంటుంది, ఇలా తర్వాత నేను సీనియర్ అడ్వకేట్ని అప్రోచ్ చేసి వాళ్ళకి కావాల్సింది హెల్ప్ చేస్తాను. అది సొసైటీకి, సమాజంకి ఇది వన్ ఆఫ్ ది గ్రేట్ సర్వీస్. చిన్న సర్వీస్, చాలా పెద్ద సర్వీస్. అంటే నేను ప్లాన్ చేసి చూజ్ చేసి ఆ ట్రాక్లోకి నేను వెళ్ళాను. సో సర్వీస్లో కూడా నెక్స్ట్ లెవెల్ ఇచ్చేయడానికే మీరు ఎల్ఎల్బి చేస్తారు. ఖచ్చితంగా. నేను ఎలా అంటే ఇప్పుడు నియర్ బై మాకు కుకట్పల్లి కోర్టు ఉంటుంది, వాళ్ళు అక్కడికి వెళ్ళాలన్నా నా దగ్గర వెహికల్స్ ఉంటారు, డ్రైవర్స్ ఉంటారు, పంపిస్తాను. నాతో ఏంది నేను అంటే అనుకుంటున్నాను అలా, నా డ్రాఫ్ట్ నేను ప్రిపేర్ చేస్తాను, సిగ్నేచర్ కావాలంటే సీనియర్ అడ్వకేట్స్ అప్రోచ్ అవుతాం, సరే చూడండి ఏదో గరీబ్ వాళ్ళు 10,000 ఫీజు అంటే 5,000, బట్ వాళ్ళకి మనకు లైఫ్లో అలాంటి సర్వీస్ చేయడం అంటే అదృష్టం అండి. అంతే, అందరికీ రాదు అవకాశం. చూడండి, మీరు కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు ఉంటారు, అందరికీ రాదు, దేవుడు అందరికీ ఇవ్వడు. కొండ విజయ్కి ఇచ్చాడు, ఇంకా చాలా ఇస్తాడు పక్కా. సో ఈ నిరంతర అన్నదానం అనేది ఇది కంటిన్యూ చేయాలనుకుంటున్నారా? సాటర్డే అయితే నా లాస్ట్ బ్రీత్. సపోజ్ సాటర్డే రోజు నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకోండి, పెద్ద స్టేట్మెంట్ అయితే చెప్పేశారు. లాస్ట్ బ్రీత్ సాటర్డే అయింది అనుకోండి, సాటర్డే ఇక్కడ ప్రిపరేషన్స్ అవుతున్నా, మా అమ్మాయి ఎవరు చేస్తారు, నెలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో లేదంటే కార్తీక వనభోజనాలకి అని పెడుతూ ఉంటారు. మీరేంటి సార్ నెలలో 4 రోజులు? 4 రోజులు కదా మేడం, ఓసారి 5 days వస్తుంది, అమావాస్యకి వస్తుంది. ఇంకా నేను స్పోర్ట్స్ కి చాలా ఇస్తుంటాను. అమావాస్య రోజు ఇక్కడ మా దగ్గర అమావాస్యకి కూడా పెడుతూ చాలా మంది చేస్తున్నారు. చెప్పాను కదా, ఇప్పుడు నేను స్టార్ట్ చేశానని నేను 3.5 years అవుతుంది. పక్కకి మా ఫ్రెండ్ వాళ్ళు వైశ్య అసోసియేషన్ ఉంటుంది, నెక్స్ట్ ఇంకొక వాళ్ళు స్టార్ట్ చేశారు. అది అందరు కదా లైక్ హ్యాపీ కదండి. నేను ఇంకోటి ఏంటంటే నేను ఓన్లీ శనివారం కదండి, డైలీ మా దగ్గర భోజనాలు ఉంటాయి, డైలీ ఉంటాయి. అది కూడా చూసాం సార్, మార్నింగ్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ డైలీ కూడా మీరు భోజనాలు పెడుతున్నారని చెప్పారు. కొన్ని వర్క్స్ కోసం నాకు చెప్పాను కదా, గుంటూరు, వరంగల్ అక్కడి నుంచి వీడు వస్తారు, వాళ్ళకి లంచ్ పెట్టి పంపిస్తే హ్యాపీ. మనకి ఇచ్చిండు, అది దాపెట్టుకొని మనం ఏం చేయలేం. లంచ్ ఖచ్చితంగా మీకు మధ్యాహ్నం 11 to 1 ఎవ్వరు వచ్చినా దయచేసి నేను అడుగుతాను, తినండి, ఇక్కడే తినొచ్చినామని చెప్పకండి. తినేసిపోతే నేను ఇట్లా హ్యాపీగా ఫీల్ అవుతా, మీకు ఇంకా హ్యాపీగా నేను సర్వీస్ చేస్తాను అనేది మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నా. చెప్పాను కదా, లాస్ట్ బ్రీత్ నా సాటర్డే అయిందనుకోండి, అటు అయ్యాక ఇక్కడ భోజనం అయ్యాకనే నన్ను తీసుకెళ్ళమని చెప్తాను. ఇది మా పిల్లలకి అది చెప్పాను మీ ఇంకా వాళ్ళు వినేంత ఏజ్ కాదు, బట్ ఖచ్చితంగా నేను చెప్తాను. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఉంటారు కదా, అరే మీ నాన్న చివరి కోరిక ఇట్లా ఉండాలి అని, ఆ టైప్ ఉంటుంది. నిజంగా చాలా మంచి విష్ సార్. ఆల్మోస్ట్ 2.5 years దాటుతుందా మీరు? లేదు మేడం, ఇంకొక 4 months అయితే 4 years కంప్లీట్ అవుతుంది. 4 years కంప్లీట్ అవుతుంది. సో 4 years 181 week 181 వారం, ఆల్మోస్ట్ 4 years దగ్గరికి. అంటే అందరు శనివారం అనుకుంటారు. నేను చాలా స్పోర్ట్స్ ఈవెంట్స్కి కొందరు అడుగుతారు. ఇంకోటి మర్చిపోయాను మేడం, కొత్తది ఒకటి స్టార్ట్ చేశాను, బట్ అది ప్రాపర్గా వెళ్ళలేదు. ఇప్పుడు ఎవరైనా ఇంట్లో చనిపోతే ఆ రోజు ఇమ్మీడియట్లీ నాకు ఎవరైనా కాల్ చేసేస్తే ఒక నెంబర్ ఇప్పుడు ఇస్తాను నేను, వాళ్ళు పంపిస్తే వాళ్ళకి నేను ఫుడ్ కంపల్సరీ పంపించేస్తాను ఫ్రీగా. చనిపోయాక పక్కింటి వాళ్ళు ఎవరో చేస్తారు, అది 10. ఇప్పుడు అలా లేరు సార్, ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఇల్లు ఉంటే తలుపులు వేసేసుకుంటున్నారు, కనీసం దాహానికి మంచినీళ్ళు కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు నేనేంటంటే నేను ఇప్పుడు ఒక నెంబర్ ఇస్తాను, నా ఉన్న నెంబర్స్ కాంటాక్ట్ అయినా సరే ఎవరైనా జస్ట్ మెసేజ్ అడగొద్దు ప్లీజ్, దయచేసి జస్ట్ మెసేజ్ పెట్టండి, ఇట్లా మా ఇంట్లో ఇలా అయ్యారు, కొద్దిగా లంచ్ అరేంజ్ చేయండి అంటే ఇటు 10 kilometers 15 kilometer రేడియస్ వరకు
నేను అరేంజ్ చేస్తాను. ఫుడ్ రెడీ చేసేసి నేను పూటగా మా పిల్లలు ఇవ్వడం అదొకటి ఇస్తాను. ఓ పొటిషన్ ద్వారా కొత్తగా ఇది స్టార్ట్ అవుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కాదు, అవసరం ఉన్న వాళ్ళు నాకు అవకాశం వేయండి, నేను ఖచ్చితంగా సర్వీస్ చేస్తాను. ఏం లేదు, వాళ్ళ డోర్ ముందు పెట్టేసి వస్తాం, బట్ అంతే ఇక వాళ్ళు హ్యాపీగా ఏందో జస్ట్ మాకు అది ఒక సర్వీస్, దాంతో మాకు ఏం వచ్చేది లేదు. ఏదో వాళ్ళు నా ఫ్యూచర్లో నేను పొలిటీషియన్ అయితే నా ఓటర్లో అని నేను అడిగాను. నిజంగా చాలా గొప్ప సర్వీస్ సార్. ఏదో ఒకసారి కుక్కకి బిస్కెట్ వేసో లేదంటే గుడి దగ్గర ప్రసాదం పంచుతో చాలా పబ్లిసిటీ చేసుకుంటారు. మీరు మాత్రం అన్నదానాలతో పాటు ఇప్పుడు కొత్తగా ఇదొకటి కూడా, ఎవరైతే చనిపోయిన కుటుంబానికి ఆ రోజు మాత్రం ఇది నిజంగా కొత్త కాన్సెప్ట్ అండి. వాళ్ళకి కూడా నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, ఏదో జస్ట్ ఇలా కాదు, మంచి బాక్సెస్ తయారు చేపిస్తున్నానండి. చేసేసి వాళ్ళు 10 పీపుల్ ఉంటే 10 పీపుల్కి రైస్, అది సెంటిమెంట్గా కొన్ని ఉంటాయి ఐటమ్స్, నాకు ఐడియా ఉంది, అవే పంపిస్తాను. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని అందరూ మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నా, ఉపయోగించుకోండి అని చెప్పి. ఎందుకంటే ఇబ్బంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా నేను ఉంటాను ఆ రోజు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గానే నన్ను ట్రీట్ చేయమనండి. నేను ఖచ్చితంగా, నాకు జస్ట్ మెసేజ్ పెడితే చాలు, నేను ఐ కెన్ సెండ్ ఇట్, పంపించేస్తాను నేను. చాలా మంచి విషయం సార్. భగవంతుడు చాలామందికి ఐశ్వర్యం, అదృష్టం ఇస్తూ ఉంటారు. బట్ చాలా రేర్గా మీలాంటి వాళ్ళు మాత్రమే ఇలా సేవ చేస్తూ ఎన్నో మల్టీపర్పస్గా మీరు ఉపయోగపడుతూ ఉన్నారు చాలామందికి. సో మా తరపున, సిగ్నేచర్ స్టూడియో తరపున కూడా ఆ భగవంతుడు మీకు ఇలాంటి అవకాశాలు చాలామందికి ఇలా సేవ చేసి చాలా అదృష్టాన్ని మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ కొండా విజయ్ గారు, మాకు వాల్యుబుల్ మెసేజ్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.